లోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ వాళ్ళ స్టాండర్డ్స్కి మించి ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ చూసి ఏంటంటే 0 డౌన్ పేమెంట్ ఇలాగలా ఓకే మనకి ప్రాపర్టీ వచ్చేస్తుంది మనం ఈఎంఐ తర్వాత కట్టుకుందాం అనుకుంటారు కానీ ఇబ్బంది పడతారు. మనం ఒక ₹1,00,000 సంపాదిస్తున్నామంటే ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్గా 1 lakh శాలరీ వస్తుంది. మనం నెల నెల ఈఎంఐ ఎంత కట్టుకోవాలి? మ్యాక్స్ 40,000, అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేయదు. ఈ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఒక అడ్వైజర్ లేదా ఒక ఏజెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది? అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకోవడం మంచిదంటారా? యూట్యూబ్లో మస్తు వీడియోలు వస్తాయి, మస్తు నాలెడ్జ్ గెయిన్ చేసినాం. మేము పోతాం డైరెక్ట్గా, డెవలపర్తోనే మాట్లాడతాం, మేము డైరెక్ట్ పోయి ప్లాట్లు కొంటాం. ఏజెంట్లతో మాకేం అవసరం? 2% కమిషన్ ఇవ్వాలా? ఏంది వచ్చి చూపించినందుకు 50,000 ఇవ్వాలా? ₹1,00,000 ఇవ్వాలా? ఏం చేసిండు ఆయన? ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా అసలు లోన్స్ తీసుకొచ్చి పెడుతున్నారు ఇలాగా అనేది. చాలామంది ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ వాళ్ళ స్టాండర్డ్స్కి మించి ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ చూసి ఏంటంటే 0 డౌన్ పేమెంట్ ఇలాగలా ఓకే మనకి ప్రాపర్టీ వచ్చేస్తుంది మనం ఈఎంఐ తర్వాత కట్టుకుందాం అనుకుంటారు కానీ ఇబ్బంది పడతారు కట్టే టైంకి. సో ఇలా కాకుండా డౌన్ పేమెంట్ అప్పుడు ఎంత % అమౌంట్ కడితే ఎవరికైనా సరే బర్డెన్ లేకుండా ఉంటుందంటారు? ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈఎంఐలో, మరీ ముఖ్యంగా ఈఎంఐ సంగతి చెప్పాలంటే, మనం ఒక ₹1,00,000 సంపాదిస్తున్నామంటే ఎవ్రీ మంత్ నాకు రెగ్యులర్గా 1 lakh శాలరీ వస్తుంది లేదా 1 lakh రూపీస్ నేను ఎర్న్ చేయగలుగుతున్నా అన్నప్పుడు మోర్ దెన్ 40,000 మనం వెళ్ళొద్దు. అంటే మనం నెల నెల ఈఎంఐ ఎంత కట్టుకోవాలి? మ్యాక్స్ 40,000, అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేయొద్దు. ఇది నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే మీరు ఇంకా 60,000 70,000 ఈఎంఐలో కడితే ఇంకా మెయింటెనెన్స్ ఏం నడుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు వర్కింగ్ ఉన్నారు అన్నప్పుడు కొన్నిసార్లు అది నడుస్తుంది. బట్ అన్ని కండిషన్లో అది సెట్ అవ్వదు. కాబట్టి మనకు వచ్చే ఇన్కంలో ఒక 40%, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. అండ్ అంతలా మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నామంటే గో అవుట్ సైడ్, కొంచెం దూరం వెళ్ళి మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో అక్కడ వెళ్ళి తీసుకోవాలి. సో మనం లగ్జరీస్కి ఎక్కువ మనం చూసుకొని ఈఎంఐలో లగ్జరీ ఎంజాయ్ చేయడం వేస్ట్, యూజ్లెస్. అది చాలామంది ఏమనుకుంటారంటే లగ్జరీ కంఫర్ట్ వస్తుంది కదా అనుకుంటాం, కానీ నువ్వు ఈఎంఐ కడుతున్నావు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పెరుగుతుందన్న చూసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం, మనకి ఎలాంటి లగ్జరీ ఎంత ఉన్నా కూడా మనం రెగ్యులర్గా మెంటల్ ప్రెజర్ ఉన్నప్పుడు మనం ఫిజికల్గా ఎంత కంఫర్ట్స్ ఉన్నా కూడా అది వేరే ఉంటుంది. కాబట్టి మెంటల్లీ రిలాక్స్ ఉండాలి. సో ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే కనుక ఎక్కువ ఈఎంఐ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవాలి, లిమిటెడ్ పెట్టుకోవాలి. సో ఈ RRR వరకు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఏమైతే ఉన్నాయో అవే ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళాయి కదా. సో ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఎలా ఉంది? ఔటర్ రింగ్ రోడ్ వరకే ఇంతకుముందు హెచ్ఎండిఏ ఉండే, ఇప్పుడు లోపల ఉన్న అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తారు ఆల్రెడీ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ వరకు లోపలంతా కూడా ఏంటంటే నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఏముందంటే హెచ్ఎండిఏ లిమిట్స్ ఇది కూడా ఎక్స్పాండ్ చేయండి. ఎందుకు ఎక్స్పాండ్ చేయాలంటే దీనికి ఒక రీజన్ ఉంది. జనాలు ఎక్కువ వస్తున్నప్పుడు ఈ ఏరియా ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎప్పుడైతే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్పాండ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, మార్కెట్ వాల్యూస్ పెరుగుతాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇన్ఫ్రా గ్రో అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. దీంతో పాటు అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరగడం వల్ల ఆల్రెడీ మార్కెట్లో చాలా మంచి బూమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నెక్స్ట్ మనకి బాగా గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఒక్కటే కాకుండా వీటికి మధ్యలో రేడియల్ రోడ్స్ వస్తాయి. అంటే దానికి దీనికి కనెక్ట్ అయ్యే కనెక్టింగ్ రోడ్స్ అంటారు, ప్యారలల్ రోడ్స్. ఏవైతే పెరిఫెరల్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా రేట్స్ అనేది పెరుగుతుంది. సో మనం కొనాలన్నప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లో ఎక్కడైనా సరే ఒక 60 ఫీట్ల రోడ్డు కానీ 100 ఫీట్ల కానీ రోడ్డు ఉంటే, అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న దగ్గర అక్కడ నుంచి బస్సులు పోతున్నాయి అనుకోండి, బస్సులు పోయే రోడ్డుకి ఆనుకొని వెంచర్ ఉందంటే మీరు కండ్లు మూసుకొని గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల వద్దన్న రేట్లు పెరుగుతాయి. ఓకే, ఇది బండ గుర్తిది. దీంట్లో మీకు పెద్ద సైన్స్ ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఈజీగా అర్థం కావాలి, మనలాంటి అంటే అందరికీ అర్థం కావాలని ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను నేను. ఎక్కడైతే వెంచరు, ఆ వెంచర్ ముందు నుంచి బస్సు పోతుంది మీరు రాసి పెట్టుకోండి. అక్కడ ఏమన్నావురా సంజయ్గా అని నన్ను అడగొచ్చు మీరు. అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే అక్కడ బస్సు పోతుంది కాబట్టి. బస్సు పోతుందంటే అక్కడ జనాలు తిరుగుతున్నారని అర్థం.
జనాలు తిరుగుతున్నారంటే ఏదో ఒక రోజు ఆడ కాఫీ షాప్ వస్తుంది, టీ షాప్ వస్తుంది, ఇంకో దుకాణం ఓపెన్ అవుతుంది, ఆ దుకాణం ఓపెన్ అయినాక 4 ఇండ్లు వస్తాయి, 4 ఇండ్లు వచ్చినాక ఆడొక టౌన్ ఏర్పడుతుంది, అది మాత్రం గ్యారంటీ. కాబట్టి బస్సులు వచ్చే ఏరియా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉందో, ఎక్కడైతే మనకి రైల్వే స్టేషన్స్కి నియర్ బై ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్గా మనకి బస్సులు రావడానికి పోవడానికి కనెక్టివిటీ మంచిగా ఉంటుందో ఆ ఏరియాలో ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఆడ జనాలు వస్తారు. ఖచ్చితంగా ఇయ్యాల కాకపోతే 5 ఏళ్ళకి వస్తారు, 5 కాకపోతే 10 ఏళ్ళకి వస్తారు. కానీ ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వకుండా ఎవ్వరు ఆపలేరు. అది మాత్రం రాసి పెట్టుకోండి. అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది సీక్రెట్ అనమాట. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ లోపల హెచ్ఎండిఏలో కొనగలిగితే హెచ్ఎండిఏలో కొనాలి. హెచ్ఎండిఏలో కొనేంత బడ్జెట్ లేదు అంటే ఆగిపోవద్దు, గో టు డిటిసిపి లిమిట్స్లో కొనుక్కోవాలి. సో ఇక్కడ కూడా కొనేటప్పుడు మనం ఏం చూడాలంటే టౌన్కి ఎంత దూరం ఉంది, ఒక మున్సిపాలిటీకి ఎంత దూరంలో ఉంది, విలేజెస్కి నియర్ బై ఏమున్నాయి, ఇవి మనం కనెక్టివిటీ కంపేర్ చేయాలి. అవి కంపేర్ చేసిన తర్వాత మన ప్రైస్, మనకు వచ్చే ప్రైస్ ఏదైతే ఉందో అది ప్రైస్ వర్తా కాదా, అది రియలిస్టిక్గా ఉందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా, ఎంత ప్రైస్ పెడుతున్నాము, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎంత పెరగొచ్చు, ఇది మనం చెక్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఇందులో 6 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటున్నారు కదా రియల్ ఎస్టేట్లో. ఈ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి ఒక అడ్వైజర్ లేదా ఒక ఏజెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది? అంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకోవడం మంచిదంటారా, లేకపోతే అది ఒక కమర్షియల్ అనుకుంటారా? చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే, ముఖ్యంగా వీడియోలు చూసేటోళ్ళు, యూట్యూబ్లో చూసేటోళ్ళ సంగతి చెప్తున్నా. యూట్యూబ్లో మస్తు వీడియోలు వస్తాయి, మస్తు నాలెడ్జ్ గెయిన్ చేసినాం మేము పోతాం డైరెక్ట్గా, డెవలపర్తోనే మాట్లాడతాం, మేము డైరెక్ట్ పోయి ప్లాట్లు కొంటాం, ఏజెంట్లతో మాకేం అవసరం, 2% కమిషన్ ఇవ్వాలా, ఏంది వచ్చి చూపించినందుకు 50,000 ఇవ్వాలా, ₹1,00,000 ఇవ్వాలా, ఏం చేసిండు ఆయన, ఇట్లా ఆలోచిస్తారు చాలామంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా సరే కానీ ఒక ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్కి తెలిసినంత మనకు తెలియదు. నేను కూడా క్రికెట్ ఆడతా, కానీ విరాట్ కోహ్లీ లేక ఆడడానికి నాకు రాదు, అవునా కదా? అట్లనే నేను కూడా యాక్టింగ్ చేస్తా, కానీ చిరంజీవి లాగా యాక్టింగ్ నాకు రాదు. ఎందుకు? వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు నాకు యాక్టింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? మెగాస్టార్ చిరంజీవి గారిని అడగాలి. ఎందుకు? ఆయన ఒక హైట్లో ఉన్నారు, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు, అందులో వచ్చిండు, ఆయన ఏలుతున్నాడు ఆల్రెడీ. సో అలాంటి వ్యక్తిని అడిగితేనే నాకు కరెక్ట్గా సజెషన్ ఇవ్వగలుగుతారు, ఏం చేయాలి ఏం చేయొద్దని చెప్పగలుగుతారు. అట్లనే నేను క్రికెట్ రావాలంటే ఎవరిని అడగాలి? విరాట్ కోహ్లీనే అడగాలి, ఎందుకంటే ఆయన కింగ్ కాబట్టి దాంట్లో. అదేవిధంగా మనం కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి యూట్యూబ్లలో నేను కూడా కొన్ని 100 ఛానల్స్ చూస్తా, 100 మంది ఇంటర్వ్యూలు చూసిన నేను కూడా. ఎందుకంటే నేను మాట్లాడే ముందు వాళ్ళకి నాకు ఏం డిఫరెన్స్ ఉందో తెలవాలి కదా. అప్పుడు ఇది పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే అర్థం కావాలని చెప్తున్నా. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను పర్సనల్గా చెప్తున్నా, యూట్యూబ్లో కొన్ని 100 వీడియోలు చూసిన రియల్ ఎస్టేట్లో నేను కూడా, చాలామంది చెప్పేటోళ్ళు ఎవ్వరు కూడా ఉన్న వాస్తవాలన్నీ 100% చెప్పరు, ఇంక్లూడింగ్ సంజయ్ నాయక్. నేను కూడా డ్యూ టు సమ్ ప్రోటోకాల్ నేను కూడా అన్ని విషయాలు అన్నీ ఓపెన్గా చెప్పకూడదు, ఎప్పటికీ చెప్పను. కొన్ని ఎందుకు చెప్పారంటే అన్ని దాంట్లో చెప్పొద్దని మాకు కొన్ని రూల్స్, మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చెప్పాం. సో పైన కనిపించేది అంతా కూడా కరెక్ట్ ఉంది, రెరా గురించి తెలుసుకున్నాం, మేము డిటిసిపి గురించి తెలుసుకున్నాం, ఆ ఏరియా గురించి పలానా ఏరియాలో డెవలప్మెంట్ అవుతుంది అంటే కరెక్ట్ అనగానే అది బ్లైండ్గా మనం వెళ్ళిపోవద్దు ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడు అట్లంటే మనకి హెల్త్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. ఇప్పుడు నాకు ఏదైనా రోగం వచ్చింది లేదా నాకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను గూగుల్లో కొడితే లేదా చాట్ జీపీటీలో కొడితే ఏ మందు వాడాలో చెప్తుందా లేదా? ఇప్పుడు చెప్తుంది, కానీ అది గుడ్డిగా మనం ఫాలో అవుతే కదా. అక్కడ బ్లైండ్ చెప్తాడు, ఈ టాబ్లెట్ వేసుకో, ఈ టానిక్ వేసుకో అంటారు, కానీ కింద నోట్ పాయింట్ కూడా ఇంకోటి ఉంటుంది, వార్నింగ్ పాయింట్, ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఇట్లనే రియల్ ఎస్టేట్లో కూడా మీకు పైన కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. కాబట్టి మీకు అన్ని డెప్త్ విషయాలు అందరూ ఓపెన్గా చెప్పరు. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీకు ఇప్పుడు ఆ ఏరియా మంచిగా ఉందని చెప్పినాం, కానీ ఏరియాలో ఆడ చెరువు ఉందా లేదా, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందా లేదా, దానికి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా లేదా ఎవరు తెలుస్తుంది? ఎక్స్పర్ట్స్కే తెలుస్తుంది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటోనికి తెలుస్తుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. యూట్యూబ్లో అన్నీ ఎందుకు చెప్తారు? మా ఏరియాలో ఇది బాగాలేదు, మా ఏరియాలో ఇది బాగాలేదు అని ఎవడని చెప్పుకుంటాడు డప్పు కొట్టి. అట్లా ఎప్పుడు ఎవడు రాడాడికి. అట్లనే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఒక ఎక్స్పర్ట్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆ లొకాలిటీ గురించి మొత్తం ఆయనకు తెలిసి ఉంటుంది. అక్కడ ప్రైస్ కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. మీరు డైరెక్ట్ వండి ఒక డెవలపర్ దగ్గరికి, ఒక బిల్డర్ దగ్గరికి మీకు ఓ రేట్ చెప్తాడు, నేను పోతే నాకు ఓ రేట్ చెప్తాడు. అందరు అట్లని కాదు, డ్యూ టు సమ్ దానికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాంట్లో కూడా చాలా ఉంటాయి విషయాలు. అన్నీ నేను చెప్పలేను. కొందరు డెవలపర్లు కూడా సీరియస్ అవుతాడు, ఈడేంది మాకు వెనుక మంట పెడుతుందని. సో ఇక్కడ సెకండ్ పాయింట్ ఇది. దీని తర్వాత ఏంటంటే రేపటి రోజు మీరు కొనేటప్పుడు బాగానే ఉంటుంది,
కొనేటప్పుడు ఏముంది చాలా ఈజీగా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు మనం. అడ్వర్టైజ్మెంట్లు చూసి హీరోయిన్లు వచ్చి యాంకర్లు వచ్చి కొందరు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు, ఇక వాళ్ళు చెప్పినట్టే కరెక్ట్ అనుకుంటారు అందరు. వాళ్ళు గోవా గుట్కా సాగర్లు కూడా తింటారు మరి యాడ్లల్లో. మరి మనం ఎందుకు తినాం అవి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళది ప్రమోట్ చేయడం వరకే వస్తారు తప్ప రియాలిటీ వాళ్ళకి తెలియదు. ఎస్, అగ్రిమెంట్ అయినాక నువ్వెవడో నేను ఎవడో అన్నట్టు కీ పాయింట్స్ చెప్పడానికి వస్తారు వాళ్ళు కూడా అక్కడ అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉంటే లీగల్ మొత్తం ఆయన చూసుకుంటాడు, ఆ ఏరియా గ్రౌండ్ వర్క్ అంతా ఆయనకు తెలిసి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం రైట్ ప్రైస్లో వచ్చేటట్టు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండాలి. మీ నుంచి 10 రిఫరెన్స్ రావాలనుకుంటారు ఎనీ ఏజెంట్. మీరు ఒక ప్రాపర్టీ కొనడం వల్ల 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొంటే దాంట్లో 2% అంటే ఎంత అవుతుంది? మహా అయితే 50,000 ₹1,00,000 అవుతుంది. 50,000 ₹1,00,000 మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఆ 50,000 ₹1,00,000 ఛార్జ్ చేయడానికంటే బిఫోర్ ఆయన గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తారు, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయి ఉంటాడు, ఎంతమందిని కలిసి ఉంటాడు, ఎన్నిసార్లు తిప్పి ఉంటాడు, ఎంత చూసి ఉంటాడు, ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే రేపు ఏదైనా అయింది అనుకోండి, ఎవరిని వెళ్ళి అడుగుతారు మీరు? రే నువ్వే నాకు ఇప్పించినవరా రే అని చెప్పి వాడిని కాలర్ పట్టుకుంటారా లేదా? అంటే అంత డేర్ తీసుకుంటున్నప్పుడు, అంత రిస్క్ చేస్తున్నప్పుడు 50,000 ₹1,00,000 కూడా లాభం లేకుండా ఏనికి ఇదేమన్నా సత్రమా? ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నా నేను. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాదా నాకు తెలుసు కూడా చెప్తున్నా. మేమేం సత్రం పెట్టుకోలేడా ఫోన్లలో ఉత్తగా చెప్పనీకే అంటే దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. కొందరు చేసే పనుల వల్ల చెప్తున్నా నేను. అందరు ఇట్లా బ్లైండ్గా వెళ్ళిపోరు. ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం క్లారిటీ ఉన్నోళ్ళు, కొంచెం డబ్బు పెట్టే వాళ్ళు ఆలోచిస్తారు. అరే ₹1,00,000 పెడుతున్నా 50,000 పోతే నాకేం ఫరక్ పడతా అనుకునేటోళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ కొందరు ఉంటారు 1-2% పీపుల్, వాళ్ళు చేసే కొన్ని కన్నింగ్ పనులు ఉంటాయి. ఈవెన్ దో కస్టమర్స్ నచ్చకపోవచ్చు కానీ కన్నింగ్ ఉంటారు కస్టమర్లు కూడా. నాకు సున్నం పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు అట్లా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మేము గ్రౌండ్ రీసెర్చ్ చేసి అన్నీ చేసి సెట్ చేసినాక అక్కడికి వచ్చి చూస్తారు, కొంటారు. రేపు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఒక ఏజెంట్ నిలబడతాడు, అరే నేను నా కస్టమర్కి ప్రాపర్టీ ఇప్పించిన అని చెప్పి. ఇలా 50,000 ₹1,00,000 వచ్చింది మీరు ₹1,00,00,000 పెడితే ఆయనకి, కానీ ఇది అలా ₹1,00,00,000 పెట్టింది రేపు 10 కోట్లు అయింది అనుకో, మీరు ఏమన్నా డబ్బులు ఇస్తారా మళ్ళీ? ఇవ్వరు కదా. అంటే అల్టిమేట్గా ఎనీ ఏజెంట్ మీ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రాపర్టీ కొనడం వల్ల మల్టిపుల్ టైమ్స్ మీకు ప్రాఫిట్ అది, కానీ ఏజెంట్కి ఓన్లీ 1 టైం ప్రాఫిట్. కాబట్టి ఆయన 1 టైం ప్రాఫిట్ గురించి చూడకుండా ఎనీ ఏజెంట్ ఎవరైనా ఎట్లా ఆలోచిస్తారంటే నిజంగా అంటే ఆ ప్రొఫెషన్ని నమ్మి దాంట్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమైనా ఆలోచిస్తారంటే భగవంతుడా నా ప్రతి కస్టమర్ బాగా డబ్బు సంపాదించాలి, వాళ్ళు తీసుకొచ్చి ప్రాపర్టీలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్న తర్వాత కూడా ఏమని కోరుకుంటాడు తెలుసా? భగవంతుడు నా దగ్గర నమ్మిన నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారు, వీళ్ళకి కోట్లలో పెరగాలి, ఇలా లక్షల్లో పెట్టింది రేపు కోట్లలో పెరగాలి, వీళ్ళ నుంచే నాకు 10-100 రిఫరెన్స్ రావాలని చెప్పి ప్రతి ఒక్క ఏజెంట్ కోరుకుంటాడు. పొద్దుగాల లేచి నేల తల్లిని దండం పెట్టుకునే పనిచేస్తారు ఎవరైనా సరే. సేల్స్ని నమ్ముకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళు దండం పెట్టుకునే పోతారు బయటికి. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏజెంట్ కంపల్సరీ ఉండాలి. అవతలోడు మోసం చేస్తుండా లేదా, అవతలోడు కన్నింగ్ ఉన్నాడా లేదా, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్లస్ లేనిది మైనస్ లేనిది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక ఏజెంట్కి తెలిసి ఉంటుంది. అందుకనే రియల్ ఎస్టేట్లో ఏజెంట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు అనుకోండి, దేవునికి ఏదైనా చెప్పాలనుకుంటారు, డైరెక్ట్ దేవునికి చెప్పరు, మీరు పూజారికి చెప్తారు. ఆ పూజారి లాంటోడే ఇక్కడ ఏజెంట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏజెంట్ సలహాలు తీసుకోవాలి. ఏజెంట్ ఒకడు ఉంటే మనకేమవుతుందంటే ₹2 ఖర్చు అయినప్పటికీ దానివల్ల చాలా ప్లస్లు ఉంటాయి. లేదా రేపు రీసేల్ చేయాలన్నా కూడా హెల్ప్ చేయగలుగుతారు. మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు, మా దగ్గర అప్పుడెప్పుడు కొన్న వాళ్ళు 6 సంవత్సరాల ముందు కొన్న వాళ్ళు కూడా ఇవాళ వస్తే ఇట్లా సేల్ చేసి పెడతాం, మేము ఇట్లా చిట్కలో సేల్ చేసి పెడతాం. లేదంటే ఇవాళ మీరు ప్లాట్ కొన్నామా, లేదా మీరు ఇప్పుడు కన్నింగ్ వేషాలు కొందరు చెప్పినా కదా, ఇట్లాంటి కన్నింగ్ చేయడం వల్ల నంబర్లు మారుస్తారు. మేము లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఒకటే నంబర్, సింగిల్ నంబర్. సంజయ్ నాయక్ ఫోన్ ఎప్పుడు బంద్ రాదు, సంజయ్ నాయక్ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ రాదు. బిజీ ఉన్నా కూడా నెక్స్ట్ మనం ఇమీడియట్గా కాల్ కొడతాం. అట్లా ప్రతి ఒక్క ఏజెంట్ ఉంటారు. కాబట్టి ఏజెంట్ని రెస్పెక్ట్ చేయాలి. మీ ఫ్యామిలీలో మీకు వాల్యూ యాడ్ చేయడానికి వచ్చిన పర్సన్ అయినా 1% 2% కమిషన్ల గురించి, లేకపోతే ఎందుకు ఆయన అవసరము, యూట్యూబ్లలో వీడియోలు చూసినాం కదా అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎవరు చెప్పదు. ఊపర్ షేర్వాణి అందరు పరేషాని ఉంటుంది. అట్లనే మనం కూడా ఏంటంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే ఒక ఏజెంట్ ఉండాలి. ఒక ఏజెంట్ ఉంటే మోసాల నుంచి దూరం ఉంటాం మనం. ఏవైతే ప్లానింగ్ ఉందో, మీది ఏదైతే పర్పస్ ఉందో, మీ రిక్వైర్మెంట్ ఏముందో క్లియర్గా చెప్పగలిగితే ఏజెంట్ డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాడు. ఏది సూటబుల్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ రియాలిటీలో మనకు కూడా తెలియదు మనం ఏం చేయాలనుకుంటాం. మన దగ్గర 50 లక్షల ₹1,00,00,000 ఉంటే ఏం చేయాలో మనకు కూడా ప్రాపర్ తెలియదు. రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అంటే ఈజ్ అ ప్రొఫెషనల్ అడ్వైజర్, ఈజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆల్సో. సో ఆ ఫైనాన్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాన్ని ఎట్లా మల్టిప్లై చేయాలి, ఎక్కడ పెడితే బాగా గ్రో అవుతుంది అన్నది వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సజెషన్ ఏంటంటే ఒక ఏజెంట్ త్రూ మాత్రమే వెళ్ళండి. ఏమొచ్చినా రేపు ఆయన అడగొచ్చు, ఆయన లేకుండా వెళ్తే నువ్వు ఎవరో నేను ఎవరు అంతే. జెండాలు మంచిగా ఉంటాయి, ఇప్పుడు రంగురంగుల జెండాలు ఉంటాయి, తర్వాత జెండాలు పోతాయి. అవును, మన ప్లాట్ ఏడుందో మనం ఎత్తుక్కోవాలి, క్లీనింగ్ ఎవరు చేస్తాడో మనకి తెలియదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడో తెలియదు. కాబట్టి ఏజెంట్ కంపల్సరీ ఉండాలి. ఓకే.